హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కర్ణాటక స్పెషల్ రెసిపీ బిస్మిల్లాబాత్ని తయారు చేసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. అందులో 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. వాటర్ పోసుకొని దీన్ని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే 1 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టి పెట్టుకున్నానండి. సేమ్ మనం ఏ కప్పుతోటి రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు కందిపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పుని కూడా అందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 6 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. మనం ఇక్కడ 1 కప్పు రైస్ 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, అందుకని ఒక్కొక్క దానికి 3 కప్పుల చొప్పున వాటర్ తీసుకోవాలి. ఇక్కడ 6 కప్స్ వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొన్ని వెజిటబుల్స్ కూడా వేసుకుంటున్నానండి. ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పట్టే వెజిటబుల్స్ అన్ని నేను ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. ఒక పెద్ద క్యారెట్, అలాగే ముల్లంగి, ఇంకా కొన్ని బీన్స్ వేసుకున్నాను. కొంచెం మనకి తక్కువ టైంలో ఉడికేవని తర్వాత యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి అలా మిక్స్ చేసేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోండి. విజిల్ పెట్టిన తర్వాత ఈ కుక్కర్ మనం మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. మన అలవాటును బట్టి కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తే రైస్ మెత్తగా ఉడుకుతుందో అంతసేపు ఉంచేసుకోండి. ఈలోపు అన్నం ఉడికేలోపు ఇక్కడ నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను. చింతపండు మొత్తాన్ని ఇలా ఉండలాగా చేస్తే లెమన్ సైజ్ అంత ఉండాలి, అంత చింతపండు తీసుకోండి. దీన్ని ఇప్పుడు విడివిడిగా వేసేసుకొని వాటర్ పోసుకొని దీన్ని కొంచెం సేపు నానబెట్టేసుకోండి. రైస్ ఉడికేలోపు మనం ఈ బిస్మిల్లాబాత్లోకి కావలసిన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను మినపగుండ్లు, 1 స్పూను పచ్చిశనగపప్పు, అర స్పూను మెంతులు వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 యాలకలు, 3 లవంగాలు, 1 ఇంచు ఉండేంత 2 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకున్నానండి. వీటితో పాటుగానే 1 స్పూను మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. సాంబార్ పొడి తయారు చేసుకునేటప్పుడు మనము ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తామో ఇందులో కూడా దాదాపు అవే ఉంటాయండి. కాకపోతే బిస్మిల్లాబాత్లోకి కొంచెం స్పెషల్గా మనం దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కలు ఈ 3 ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను జీలకర్ర, 7 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు, అలాగే 3 స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరిని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి పొడి అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను గసగసాలు వేసుకున్నానండి. వీటితో పాటుగానే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. దినుసులన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవన్నీ కూడా ఈ ప్యాన్లోనే ఉంచేసినట్లయితే ఆ వేడికి కొంచెం మాడినట్లు అయిపోతాయి. అందుకని వీటిని వెంటనే నేను వేరే ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాను. వీటిని స్ప్రెడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దామండి. ఇది చల్లారిన తర్వాత తడి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. మనం మెత్తగా వేసినప్పటికీ ఇది మనకి కొంచెం బరగ్గానే అనిపిస్తుంది. సో ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను బిస్మిల్లాబాత్ ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం ఏదైనా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్లు నేను నెయ్యి తీసుకున్నాను. నెయ్యి బదులు ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో అర స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఆవాలు మనకి చిటపట అంటూ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువని యాడ్ చేసేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకుంటున్నానండి. ఇక్కడ జీడిపప్పుకు బదులు గ్రౌండ్నట్స్ అయినా కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు నేను సాంబార్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ సాంబార్లోకి చాలా బాగుంటాయండి. ఘాటు కూడా తక్కువగా ఉంటుంది, ఇంకా జ్యూసీగా ఉంటాయి. ఇవి లేకపోతే మామూలు ఆనియన్స్ తీసుకోండి.
ఈ ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. లైట్‌గా ట్రాన్స్పరెంట్ కలర్‌లోకి వచ్చాక అప్పుడు ఇందులో నేను ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు మనకి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. మీరు ఇంకా త్వరగా కుక్ అయ్యే వెజిటబుల్స్ ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. టమాటాలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ టమాటాలు మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండుని, దాన్ని పిప్పి అంతా తీసేసుకొని ఓన్లీ గుజ్జు వరకు మాత్రమే తీసేసుకోవాలి. తొక్క అంతా తీసేసి ఇలా ఓన్లీ చింతపండు రసాన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుంటున్నానండి. ఇది మొత్తం 4 స్పూన్లు వచ్చింది. మనం ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీ మొత్తం సరిపోతుందండి. అందుకని ఈ పొడి మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం బెల్లం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. చింతపండు పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. మొత్తం మనకి ఇది తయారవటానికి మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, దానికి 10 కప్పుల వరకు వాటర్ పడతాయి. ఈ కొలత ప్రకారం వేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ 6 కప్పులు వాటర్ తీసుకున్నాను కదా, ఇంకా 4 కప్పులు ఉన్నాయి. ఆ 4 కప్పుల వాటర్ ఇప్పుడే వేసేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత అయినా కూడా అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. నేను ఇక్కడ సైంధవ లవణం వాడాను. ఇప్పుడు ఇందులో నేను ఫ్రోజన్ బఠానీలు ఒక అరకప్పు వేసుకున్నాను. మామూలుగా నానపెట్టి ఉడకపెట్టుకోవాల్సినవైతే ఇందాక మనం కుక్కర్ పెట్టుకున్నాం కదండి, వాటిలోనే బఠానీలు కూడా యాడ్ చేసి ఉడకపెట్టేసేసుకోండి. ఇవి ఫ్రోజన్ బఠానీలు కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కొంచెం తెరలేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా వాటర్ మనకి తెరులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. వెజిటబుల్స్ కూడా మనకి ఓవర్గా కుక్ అవ్వకుండా చక్కగా తెలుస్తూ ఉన్నాయండి. కందిపప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది, బద్దలు బద్దలుగా లేకుండా. ఇప్పుడు ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లో బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఇది మొత్తం కలిసింది కదా బాగా. ఇది మనకి చూడటానికి కొంచెం గట్టిగా ఉంది. మనం యాక్చువల్గా ఇంకా 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. ఇందాక 4 కప్పులు వేయాలైతే నేను 2 కప్పులు మాత్రమే వేశాను. ఇప్పుడు ఇంకొక 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బిస్మిల్లాబాద్ కొంచెం మనకి పల్చగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. చూసారు కదండి, కర్ణాటక స్పెషల్ రెసిపీ బిస్మిల్లాబాద్. మంచి ఎరోమా తెలుస్తూ చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.